జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పోయిన నెల 10 లీటర్లు బ్యాలెన్స్ అండి. అంతకుముందుకు 4 లీటర్లు. అప్పుడు ఒకసారి 3 లీటర్లు ఇరిగిపోయాయని మళ్ళీ పోయించుకున్నారు. ఏమయ్యా, ఎప్పుడెప్పుడో పోసినవన్నీ ఇప్పుడు చెప్తే మాకేం గుర్తుంటాయి చెప్పు. బుక్లో అన్ని వివరంగా రాస్తున్నాను కదా అమ్మగారు. కోడి గెలికినట్టుంది రాత, ఏమీ అర్థం కావడం లేదు. సర్లే, ఇంతకీ ఎంత ఇవ్వమంటావు? ఎంతేముందమ్మా, 3000 ఇచ్చిండి అమ్మగారు. ఈరోజు పోసిన వాటితో కూడా లెక్క కరెక్ట్గా సరిపోతుంది. ఇదిగోవయ్యా, ఇచ్చేవే, తీసుకో. ఇదిగో. ఆగండి అత్తయ్య. $3000 ఎందుకు ఇస్తున్నారు? పాల కోసమే కదమ్మా. పైగా పాత బాకీలేవో ఉన్నాయట, అన్నీ రాసుకుని వచ్చాడు. అతను రాసుకొస్తే ఎంత అడిగితే అంత ఇచ్చేస్తారా? చూసుకోవక్కర్లేదా? పోయిన నెల డబ్బులు ఎక్కడ ఇచ్చారండి? నేను అడగలేదు కదా. ఇంతకు ముందు నెల ఇంట్లో ఏదో అవసరం అని చెప్పి మామయ్య గారి దగ్గర 5000 తీసుకువెళ్లారు కదా. ఆ డబ్బులు పాత బాకీకి సరిపోయినాయి. అమ్మా, మీతో చెప్పాను కదా. అదే ఎలా సరిపోతాయి అని అడుగుతున్నాను, వివరంగా చెప్పండి. ఇంతవరకు అమ్మగారులిద్దరూ ఎప్పుడూ లెక్కలు అడగలేదు. మహాతల్లులు ఇంత కావాలమ్మా అంటే తీసుకెళ్ళని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు కొత్తగా లెక్కలు అడుగుతున్నారు. ఏంటమ్మగారు, ఇంటి పెత్తనం కోళ్ళగారి పరం అయిపోయిందా? ఏయ్, ఏంటే మధ్యలో వచ్చి పెత్తనం చేస్తున్నావు? మేం చూసుకుంటున్నాం కదా, నువ్వు లెక్కలు అడగడమేంటి? అది కాదత్తయ్య, అతను మనల్ని మోసం చేస్తున్నాడు. నువ్వు చేసిన మోసం కంటే పెద్ద మోసమేం కాదులే. ఇదిగోయ్యా, తీసుకో. 1, 2, 3 సరిపోయిందమ్మా. మంచిదమ్మా. కోడల్ని మరీ అంత నెత్తిమిందుకు ఎక్కించుకోకండమ్మా. అనుభవంతో చెప్తున్నాను. వస్తానమ్మా. చూసావా, ఆఖరికి ఆ పాలవాడి ముందు కూడా మమ్మల్ని లోకు చేసే కాడికి తయారయ్యో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.